అదిగో లచ్చిందేవి ఇదిగో లచ్చిందేవి అంటూ నట్టింట్లో తవ్వకాలు చేపట్టింది ఒక గుప్త నిధి ముఠ. కానీ జనం అలర్ట్ కావడంతో కథ అడ్డం తిరిగింది. నిధి జాడ దొరకలేదు, కానీ నిందితుల కథ కటకటాలకు చేరింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో సంచలనం రేపింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కన్నెపల్లి గ్రామంలో ఓ పాడుబడ్డ ఇంట్లో క్షుద్ర పూజల తంతు కలకలం రేపింది. పసుపు, కుంకుమ, నిమ్మకాయలతో క్షుద్ర పూజలు చేస్తుండడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ముచ్చట తెలియని దుండగులు గుట్టుగా గుప్త నిధుల తవ్వకాలు నిర్వహించారు. గుప్త నిధి జాడ సంగతేమో గాని పక్కా టైమింగ్ తో ఖాకీలు సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇల్లంతా పసుపు, కుంకుమ, నిమ్మకాయలతో క్షుద్ర పూజల సీన్ కంటపడింది. లోనికి వెళ్తే తవ్వకాలు జరుగుతున్నాయి. రెడ్ హ్యాండెడ్ గా 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారి వద్ద నుంచి 6 సెల్ ఫోన్లు, ఒక ఆటో, తవ్వకానికి ఉపయోగించిన పనిముట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆరా తీస్తే గుప్త నిధి అన్వేషణ వ్యవహారం బయటపడింది. పోలీసుల రాకను పసిగట్టిన ఇంటి యజమాని మహేష్ తో పాటు మరో 2 వ్యక్తులు ఎస్కేప్ అయ్యారు. తక్కువ సమయంలో కోటీశ్వరులవ్వాలనే అత్యాశతో కొందరు గుప్త నిధుల ముఠా ట్రాప్ లో పడుతున్నారు. అత్యాశకు పోతే నిండా మునగడం ఖాయం. అలాంటి ముఠాలను నమ్మద్దన్నారు పోలీసులు. కన్నెపల్లి గ్రామంలో పట్టుబడిన ముఠా ఇంకా ఎక్కడెక్కడ గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు, ఎంతమందిని ట్రాప్ చేశారు, ఇలా అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు చెన్నూరు పోలీసులు.